హాయ్ అండి. ఈరోజు మేము సైలానాలో ఉన్న క్యాక్టస్ గార్డెన్కి వచ్చాము. ఇది మేము రత్లాంలో ఉంటున్నాం కదా, రత్లాం నుంచి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇది యాక్చువల్లీ ఒక ప్యాలెస్, రాజు ఎవరో ఉండే ప్యాలెస్ అంట 1900స్లో. ఆ రాజుగారు ఈ గార్డెన్ని తను నిర్మించుకున్నారంట. సో ఇది ఇప్పుడు విజిటర్స్ టూరిస్ట్ అట్రాక్షన్లా మారింది సైలానాలో. సో ఇది క్యాక్టస్ గార్డెన్ అన్నమాట. చాలా పెద్ద పెద్ద క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి. మన హైట్ కన్నా చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇవి డిఫరెంట్ ఉన్నాయి. కొన్ని ట్యూబులర్గా లాంగ్గా, కొన్ని ఇలా ఆకుల్లాగా ఉంటాయి. సో వీటి పేర్లు అయితే నాకు తెలీదు. అండ్ ఈ గార్డెన్లో ఓన్లీ క్యాక్టసే కాక రకరకాల పక్షులు కూడా ఉన్నాయి ఇక్కడ. నేను నా సామ్సంగ్ S25 యూజ్ చేసి అలా జూమ్ చేసి నా కెమెరా స్కిల్స్ అన్నీ చూపిస్తాను. ఈ పక్షి పేరు ఏంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, అమరశిల్పి చెక్కన్లాగా అందరు లవర్స్ పేర్లు రాసేసుకున్నారు. అండ్ ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ కనిపించాయండి. కొన్ని ఇంతే సైజ్ పెరుగుతాయంటే కొన్ని చాలా పెద్దగా పెరుగుతాయి. అండ్ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది రాజుగారి ప్యాలెస్ అనమాట. ఆ లోపలికి అయితే మాకు అలవ్ లేదు, సో బయట నుంచి చూసుకోవడమే. ఆ రాజుగారి ప్యాలెస్ దగ్గర ఈ గార్డెన్ ఉంది, క్యాక్టస్ గార్డెన్. సో ఇది చూసారా, ఇది చాలా పొడుగ్గా ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 14 to 15 feet ఉంటుంది. కొన్ని చాలా చిన్నగా ఉన్నాయి, 1 feet కూడా పెరగట్లేదు. ఇంకొన్ని మీడియం సైజులో ఉన్నాయి. ఇక్కడైతే వీటి పేర్లు ఏమి అయితే చెప్పలేదు. అండ్ నెక్స్ట్ ప్యాలెస్ ఎదురుకుండా ఇలా ఒక సిమెంట్తో బిల్డ్ చేసిన ఇలా ఒక బెంచ్ లాగా ఉంది, బెంచ్ అండ్ సోఫా సెట్ లాగా. చాలా పాత హౌసెస్ మీరు వెళ్ళుంటే అక్కడ కూడా ఇలాంటివి చూసుంటారు మీరు, ఇలాంటివి బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ప్యాలెస్ వీడియో తీస్తుంటే నాకు పీకాక్ కనిపించింది. అది కురి విప్పుతుందేమో చూద్దాము, వీడియో తీద్దాం అని చాలాసేపు వెయిట్ చేసామండి. కానీ అదైతే అసలు ఏమీ లేదు, అలా నించొంది. ఇంకా వెయిట్ చేస్తుంటే అది ఎగిరిపోయి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇదే గార్డెన్లో కోతులు కూడా ఉన్నాయండి చెట్ల మీద. సో ఏంటబ్బా చెట్లు ఇంతలా ఊగుతున్నాయని చూస్తే ఇలా కోతులు ఉన్నాయి. సో వాటిని కూడా జూమ్ చేసి వీడియో తీసేసాను. తర్వాత ఇలాగా గార్డెన్ అంతా మెల్లగా నడుచుకొని అంతా ఎంజాయ్ చేసాము. పేర్లు ఏంటో తెలియలేదు, కానీ చూడడానికి అయితే చాలా ప్లెజెంట్గా ఉంది మాకు. అండ్ ఈ వీక్ మాకు చాలా హెక్టిక్ ఉంది కాబట్టి ఆ వీక్ తర్వాత ఈ వీకెండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో నేను ఇలా వాక్ చేస్తూ ఏవో చూస్తుంటే మా నాన్న నాకు తెలియకుండానే ఇలా వీడియోస్ తీస్తున్నారు. అండ్ నేను చూసి ఇలా పోజ్ ఇచ్చాను. తర్వాత ఈ చెట్టు మీద కూడా ఎవరో పేర్లు రాశారు, కానీ బయట బోర్డు ఉందండి పేర్లు రాయొద్దని చెప్పి. బట్ మన ఇండియన్స్ తెలిసింది ఆగం కదా. ఇంక మా నాన్న ఇలా డ్రోన్తో వీడియోస్ తీస్తున్నారు చాలా కష్టపడి. నేను ఆ డ్రోన్ వీడియోస్ అన్ని షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఆ తర్వాత నేను కూడా లైట్గా ఫోన్తో ఇలా వీడియోస్ తీసుకున్నాక ఇంకా ఇక్కడ ఇంకో కోతి కనిపించింది. ఇది ముందు కోతి కన్నా చాలా క్యూట్గా ఉందని నా ఫోటోకి కూడా బాగా పోజులు ఇస్తుంది అనిపించింది. సో నేను దీనికి కూడా వీడియో తీశాను. పాపం కొంచెం భయపడినట్టే అనిపించింది నాకు, కానీ చాలా బాగా ఆడుకుంటుంది. మా మీదకి ఎక్కడ వచ్చేస్తుందని చాలా భయపడ్డాం. ఆ తర్వాత ఇంకొక సీనరీ వ్యూ, ఇది చాలా బాగుంటే ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాము. నేను మా నాని ఇద్దరం కలిపి తీసుకున్నాము. అండ్ ఇది కూడా మాకు బాగా అనిపించింది. ఆ తర్వాత బయటకు వచ్చేస్తుంటే మాకు ఇంకో 2 పీకాక్స్ కనిపించాయి. సో ఈ పీకాక్స్ దగ్గరికి వెళ్దాం, వీడియోస్ తీసుకుందాం అన్న మాకు అవ్వలేదు. అండ్ నేను మా హస్బెండ్ 1 గంట సేపు కొట్టుకున్నాం పీకాకా పీహర్నా అని. లాస్ట్కి పీకాక్ అనే డిసైడ్ అయ్యాం. అండ్ ఈ ఫౌంటైన్ కూడా 1900స్లోదండి, రాజుల కాలంలోదే. ఈ గార్డెన్ పక్కనే ఈ మ్యూజియం ఉంది. సో ఇవన్నీ వాళ్ళు వేటాడిన జింక యొక్క హార్న్స్ అన్నమాట. అండ్ ఆ కాలంలో పులిని వేటాడిన, జింకను వేటాడిన చాలా గొప్ప కదా. సో ఇవన్నీ రాజు వేటాడినవి అనమాట. ఇక్కడ ఆయన గుర్తుగా పెట్టుకున్నారు. ఇలాంటివన్నీ బాలకృష్ణ మూవీలో చూడడం తప్ప రియల్గా చూడడం నేనైతే ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇవన్నీ అప్పట్లో 1900s రాజుగారు వాడిన వంట సామాన్లు అనమాట. ఇవన్నీ ఇక్కడే డిస్ప్లేకి పెట్టారు. కొన్ని అయితే నాకు మా నానమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో చూసింది అనిపించింది. తర్వాత ఈ క్రోకరీ సెట్ అని చెస్
జస్వే చాలా బాగున్నాయి అండ్ ఈ కాయిన్స్ చూసారు, ఇవి హ్యాండ్ మేడ్ అంట, అప్పట్లో వాడేవి. ఆ లాస్ట్లో ఉన్న మెషిన్ మేడ్ అండ్ మధ్యలో అవి మెడల్స్ అంట, రాజుగారికి వచ్చింది. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉందంట. అండ్ నెక్స్ట్ మన బాహుబలి చూసిన ఇలాంటివి షీల్డ్స్ వార్లో వాడేవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇలా కొంచెం మంచిగా ఫొటోస్ అవి తీసుకొని ఇక్కడ ఒక రెడ్ పూల్ కనిపిస్తే ఇక్కడ కూడా కలర్ బాగున్నాయని ఫొటోస్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం. దట్స్ ఆల్ ఫర్ టుడే.